జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను థర్డ్ ఎపిసోడ్ తీయడానికి మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ కి వచ్చేసిన లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 7th రోజు ఉండే చాలా బాగా ట్రెండ్ అయింది అనమాట వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వినాయకుడు ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అనమాట సో లోపల చాలా పెద్ద పెద్ద బొజ్జ గణపయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడికి మన రామ్నగర్ నుంచి నర్సింగ్ ముద్రాజ్ అని వచ్చిండు సో అన్నతో మాట్లాడదాం ఇంకా విషయాలు కూడా తెలుసుకుందాం సో అన్న అందరికీ నమస్తే రామ్ రామ్ జై బోలో గణేష్ మహారాజ్ కి సో చాలా మంది బొప్పలవర్స్ కూడా వచ్చారు అన్న అందరికీ నమస్తే రామ్ రామ్ గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి సో ఫైనల్గా అయితే నేను మళ్ళీ మన వికాస్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇది వర్క్షాప్ కాదు ఇది ఇల్లు అండ్ మన నర్సింగ్ అన్న కూడా ఉండవు నర్సింగ్ అన్న నమస్తే రామ్ రామ్ అన్న బాగున్నారా అన్న యా సో నెక్స్ట్ వచ్చేసి నేను నర్సింగ్ అన్నతో మాట్లాడి ఇంకా విషయాలు షేర్ చేస్తా ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి మళ్ళీ చూపిస్తున్నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ బప్పా ఆఫ్ 2024 మన బాలాజీ రూపంలో వినాయకుడు అనమాట దర్శనం ఇస్తున్నాడు ఫ్రమ్ గణేష్ సింగ్ కళాకార్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను గణేష్ సింగ్ కళాకార్ మన జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన సో ఇక్కడికి మన నర్సింగ్ ముద్రాజ్ అని వచ్చిండు అన్న రామ్నగర్లో చాలా గ్రాండ్గా మన వినాయకుని పండుగ అయితే సెలబ్రేట్ చేస్తారనమాట లాస్ట్ టైం పోవడానికి నాకైతే కుదరలేదు బట్ నిమజ్జనం వీడియో అయితే అన్న పంపించిన అది పెట్టినాను సో నర్సింగ్ అన్నతో మాట్లాడదాం ఇంకా విషయాలు తెలుసుకుందాం అన్న అందరికీ నమస్తే రామ్ 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 వికాస్ అన్న సో నర్సింగ్ అన్న బాగున్నారా నర్సింగ్ అన్న వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి మన వినాయకుని విగ్రహం పెట్టి గ్రాండ్గా పూజలు చేస్తున్నాం సో మీరు చెప్పాలన్న మన అసోసియేషన్ పేరు గణేష్ ఇక్కడ పెడతారన్న ఎగ్జాక్ట్ లొకేషన్ రామ్నగర్లో రామాలయం వీధి ఓకే లొకేషన్ వచ్చేసి రామ్నగర్లో రామాలయం స్ట్రీట్ అండ్ ఎగ్జాక్ట్ మీ కాలనీ పేరు అన్న గణేష్ నగర్ వినాయకుడిని గణేష్ నగర్ లో పెడుతున్నారు అండ్ మీరు ఎన్నేళ్ళ నుంచి పెడుతున్నారు అన్న 91 నుంచి పెడుతున్నాం 1991 ఓకే పెద్దవాళ్ళు పెట్టారు ఆహా ఓకే సో 1991 అంటే ఇప్పుడు 2024 అంటే 34 ఇయర్స్ అయిపోయింది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అసోసియేషన్ ఆఫ్ అవర్ భాగ్యనగర్ మీరు చెప్పాలన్నా మీరు చిన్నప్పటి నుంచి పెడుతున్నారు ఓకే బట్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని 34 ఇయర్స్ అంతే ఓకే చెప్పాలన్నా మనకేం కాస్కోబీ ఉంటుంది మనం ఏమేమి పెడతాం అంటే ఇంతకు ముందు కూడా నేను చూసిన చాలా పేరు విన్నాం ఇది అంటే ఏనుగు కూడా పెట్టిరని తెలిసింది నాకు లాస్ట్ టైం 7 టైమ్స్ పెట్టినా 7 టైమ్స్ ఎప్పుడన్నది ఏ ఇయర్ నుంచి 2007 నుంచి 2017 దాకా పెట్టినా మధ్యలో గ్యాప్ వచ్చింది వావ్ వావ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకు అంబారీ సేవ్ ఉంటుంది ఏనుగుని తీసుకొస్తామంట పెద్ద జులూస్ ఉంటుంది మనకు ఓన్లీ బోనాల పండుగ టైంలో మనకు అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర అట్లనే మన మాంకాలమ్మ గుడి ఉజ్జయిన్ మాంకాలమ్మ గుడి సికింద్రాబాద్లో పెడతారు బట్ గణేశుని పండుగ టైంలో కూడా అంబారీ సేవ అంటే ఏనుగుని తీసుకొచ్చిన ట్రెండ్ మన నర్సింగ్ అనే తీసుకొచ్చింది అన్న ఇంకోటి మీ దగ్గర నేను లాస్ట్ టైం కూడా చూస్తుంటే పాము కూడా తీసుకొచ్చారు మీరు సో ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అన్నమాట సో ఈసారి ఎట్లా ప్లాన్ చేస్తారన్న ఈసారి కేరళ సెట్లే తీస్తున్నాం కేరళ సెట్లా అన్న ఓకే సో అన్న మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారు 17th 11 days ఎట్లయితే మనకు ఖైరతాబాద్లో నిమజ్జనం ఉంటుందో అనంత చతుర్దశి రోజు అదే రోజు అన్న వాళ్ళు కూడా నిమజ్జనం చేస్తారన్నమాట సో ఈ 11 రోజులలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయన్న చాలా పూజలు అయితే ఓకే ఓకే అయితే సో పూజలు అనేది ఇంపార్టెంట్ ఓకే సో మీరు సుమారు ఎంతమంది ఉన్నారన్న గ్యాంగ్ మేము 30-40 మంది ఉంటాం 30 to 40 మెంబర్స్ ఓకే సో మీకంటే ముందు ఎవరు పెడుతుండన్న విగ్రహం సీనియర్ పెద్ద మనుషులు పెడుతుండే అంటే మీ డాడీ వాళ్ళ మీ చిచ్చా వాళ్ళ బస్సీ వాళ్ళు ఓకే నర్సింగ్ అన్న ఈసారి మన రామ్నగర్లో వన్ ఆఫ్ ది ఫేమస్ విగ్రహం వస్తున్నది ఫ్రమ్ గణేష్ సింగ్ కళాకార్ అండ్ వినాయకుడు వచ్చేసి మనకు బాలాజీ రూపంలో ఉన్నాడు సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మంచిగా అనిపిస్తుంది సో లాస్ట్ ఇయర్ దాన్ని కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా ట్రెండింగ్ కావాలి ఓకే సో నర్సింగ్ అన్న ఇంకేం చదువు అనుకుంటారు మరి భక్తులకి మా ఫ్రెండ్స్ మా వాళ్ళు మాట్లాడుతారు ఓకే ఓకే రైట్ అన్న నమస్తే చెప్పాలన్న మీరు చెప్పండి మన అసోసియేషన్ గురించి అన్న మేము మా దగ్గర పూజలు బాగా చేస్తాం అన్న ఓకే మేము విష్ణు సహస్రనామం లలిత సహస్రనామాలు డైలీ పొద్దున సాయంత్రం అవుతాయి వావ్ కుంకుమార్చన ఇవన్నీ అమ్మవారికి అయ్యవార్లకి ఓకే చాలా ఘనంగా జరుగుతాయి మా బస్తి 1000 లింగార్చన కూడా జరుగుతుంది ఓకే అయితే సుందరకాండ అట్లా పూజలు నైస్ సో పూజలు చాలా నిష్టగా చేస్తారు మీరు ప్రతి రోజు ఓకే అన్న జులూస్ గురించి అన్న మరి జులూస్ మా దగ్గర ఇక మేము మా దగ్గర జరిగినట్టు ఎక్కడ జరగకపోవచ్చు జరగదు కూడా ఓకే అన్న మేము చాలా గ్రాండ్ గా చేస్తాం ఈ గత 5-6 ఏళ్ల నుంచి యూట్యూబ్లో ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ రావడం తోటి ఎవరెవరో బయటికి వెళ్ళిరు కానీ మాకు వాటితో ఏం సంబంధం లేదు మాదే వాళ్ళదే మాది గురించి మేము చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు పబ్లిక్ చెప్తుంది మా గురించి అవునండి యాక్చువల్ నేను కూడా ఇన్నుండే అనమాట నర్సింగ్ అన్నది జులూస్ చాలా పెద్దగా ఉంటుంది అనేసి సో అంబారీ సేవ కూడా మీరు చేస్తారని అన్న చెప్పిండు అండ్ నేను కూడా పాత వీడియోలు చూస్తుండే అనమాట ఇంకా ఎవరన్నా మాట్లాడదాం అనుకుంటున్నారా
సో తమ్ముడు మీరు చెప్పాలి. నా పేరు గౌతమ్ అన్న. Yeah. నేను చిన్న ఉన్నప్పటి నుంచి అన్న వెనకాలనే ఉంటుండే. చందాకి అయినా కానీ ఏ దానికైనా మేము తోడుంటుండే అన్న వెనకాల. ఓకే. ఇప్పటి నుంచి నేను అక్కడ ఉండబట్టి 24 years అవుతుంది వినాయకుడి దగ్గరనే. ఓకే. మా దగ్గర పూజలు బాగా అవుతాయి, గణపతి హోమము, కుంకుమార్చన అవన్నీ. ఓకే. ఇంకా ఊరేగింపు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓకే. ప్రతి ఒక్కరికి తెలుసు. ముషీరాబాద్ డివిజన్, హైదరాబాద్ డివిజన్ లో ఆల్రెడీ మాకు 3 times కూడా అవార్డు కూడా వచ్చింది GHMC నుంచి. నైస్ నైస్. బాగా భారీ ఎత్తున అయితే ఊరేగింపు బాగుంటుంది. సూపర్. సో మనం అందరం కలుద్దామన్నా. నేను కూడా పండుగ టైంలో వస్తా, వచ్చి మనం కూడా అక్కడ కూడా మీది డెకరేషన్ అవన్నీ చూపిస్తాను. సో మీరు చెప్పండి అన్న. నమస్తే అన్న చెప్పాలన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అండ్ మీరు మీ అసోసియేషన్ గురించి చెప్పండి. మాది వచ్చేసి గణేష్ యూత్ అసోసియేషన్ అన్న. నేను ఇందులో వచ్చేసి 15 years నుంచి నేను ఇందులో పాల్గొంటున్నా. 15 సార్లు నుంచి. నాకు ఈ ఇయర్ అయితే ఇంకా చాలా హ్యాపీ ఉందని. ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి మా రామ్నగర్కి వస్తున్నట్టుంది. యాక్చువల్గా ఏంటంటే తిరుపతి నుంచి బాలాజీ స్వామి వస్తున్నాడు దగ్గరికి. అట్లా చాలా హ్యాపీ అన్న. ఈసారి ఇంకా గ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా అన్న, నేను కూడా వస్తా, మనం అందరం కలుద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చెప్పాలనే మీరు. మీరు అన్నంబడి ఫస్ట్ పెద్దవాళ్ళు పెడుతుండే. ఓకే. ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకుంటో అప్పటి నుంచి నేను ఉన్నాను. ఓకే అన్న. సో మీరు స్టార్టింగ్ నుంచి అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఓకే. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? మాకు ఎప్పుడెప్పుడు వస్తుందని వినాయకుని పండుగ ఎదురు చూస్తా ఉంటాం. చలో కలుద్దాం. మన పండుగ కేవలం 15 రోజులే ఉంది. సో 15 days తర్వాత మళ్ళా నేను పూజ టైంలో కూడా వస్తా. అప్పుడు కూడా మొత్తం మీ కంప్లీట్ టీం నాకు కలిపియాలి. కల్పిస్తామన్న, అందరం కల్పిస్తాము. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా రావాలి మీరు. తప్పకుండా అన్న. చెప్పాలా భయ్యా? అన్న మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరు సాటి రారన్న. మాది సూపర్ అన్న, మస్తుంది డైలాగ్. మేము పూజలకు ప్రిఫరెన్స్ ఇస్తాం. మా జులూస్ మాది, మేము చెప్పుకోవడం గొప్ప కాదు, పబ్లిక్ చెప్తే మాకు జులూస్ గురించి. తప్పకుండా నేను కూడా వస్తాను. రావాలన్నా, నేను కూడా ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నా. రావాలి. 17th రోజు మా దగ్గర లేని ఐటమ్ ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ ఉన్నాయి మా దగ్గర ఉన్న ఐటమ్స్. చాలా ఐటమ్స్ ఉంటాయి. మా జులూస్ మొత్తము దగ్గర ఒక 1/2 kilometer ఉంటది. చాలా పెద్దగా ఉంటది. ఏ టైంకి స్టార్ట్ అవుతా జులూస్? 6-7 గంటలకు మా జులూస్ స్టార్ట్ అవుతుంది. 6-7 o'clock స్టార్ట్ అయిపోతుంది. చాలా పెద్దగా ఉంటది. 7-8 టస్కర్లు ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, కేరళ సెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న మా దగ్గర. ఫస్ట్ మేము హైదరాబాద్ లో శివుంది, అఘోరా శివుంది పెట్టింది కూడా మేమే హైదరాబాద్ లో. నేను కూడా హైదరాబాద్ లో తెప్పించింది మేమే. ఇప్పటిదాకా ఎవరు తెలియదు, ఎవరితో కాదు కూడా కాదు ఇక మీదట. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం అన్న ఆ రోజు గురించి. కంపల్సరీ మీరు రావాలన్న ఈసారి. అన్న ఇంకోరన్నా మాట్లాడదాం అనుకుంటున్నారా? అన్న నమస్తే అన్న, మీరు చెప్పండి. నేను నర్సింగ్ బాల స్నేహితుని, చిన్నప్పటి స్నేహితుని, చెడ్డీ దోస్త్ అనమాట. చెడ్డీ దోస్తు చిన్నప్పటి నుంచి. ఓకే. ఈ పూజలో ప్రత్యేకత ఏముంటుందంటే మా మండపం దగ్గర గోమాతను కూడా కట్టేస్తాం. వావ్. దా సేవ కూడా అవుతుంది. ఓకే. ఈ గోసేవ కూడా చేస్తాం. అంటే వినాయకుడితో పాటు గోసేవ చేయడం కూడా ఒకటి ప్రత్యేకత. 9 రోజులు. దాంతోపాటు ఇంట్లో ప్రత్యేకత ఏముందంటే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలు మా ఏరియాలో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా, ఓకే, మా యాత్ర చూడడానికి మళ్ళీ వాళ్ళు వస్తారు అనమాట. ప్రత్యేకత దానికోసం అని. ఆ భక్తులు ఎక్కువ ఉంటారు మా దగ్గర. జెంట్స్ కంటే లేడీస్ భక్తులు ఎక్కువ అనమాట. ఆ ప్రత్యేకత చూడడానికి ఉంటుంది. ఇక మనమైతే 365 days ఎంజాయ్ చేస్తాం అన్న. సో మనం లేడీస్ కూడా ఛాన్స్ ఇవ్వాలి, పిల్లలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. మీరు కూడా మనం గ్రహించి ఎంటర్ చేస్తారంటే దేవుని ఆశీర్వాదం. వస్తాను డెఫినెట్లీ అన్న. థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం వికాస్ అన్నతో మాట్లాడి ఇంకా వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. विकास ना नमस्ते। नमस्ते नमस्ते। तो विकास भाई आपको भी मिलके लगभग 15 दिन हो गया। जी हाँ, जी। तो आप बोलो कैसा लग रहा है सीजन 2024 का? सीजन तो पूरा एक नंबर है, अपने को सीजन से कुछ शिकायत नहीं और पब्लिक भी बहुत सपोर्ट करे जीएसके आर्ट्स को इस बार। यस ना, हद से ज्यादा निकल के आए बाहर। बोलिए भाई नरसिंह अन्ना कब से आपको? नरसिंह अन्ना हमारे पास कम से कम 10 से 15 साल से ले रहे कंटिन्यू। ओके। नरसिंह अन्ना का नाम ही काफी है, पब्लिक भी क्या है नाम बोल के आती। यस। रामनगर नरसिंह अन्ना का गणेश कौन सा है, या। और मैं बोलने की भी जरूरत नहीं है, पब्लिक ही बोलती कि अन्ना का गणेश यही है नरसिंह अन्ना का बोल। या तो खासियत है इनकी। जब से आपने बड़ा बप्पा का मूर्ति चालू करा यहाँ पर, तब से अन्ना ले रहे हैं। भैया कब लेके जा रहे फिर मूर्ति? भैया का 3 तारीख को डिलीवरी है। 3 तारीख को इन्हों लेके जा रहे हैं। तो यहीं से रहेगा या జల్పల్లి से? इनको गोदाम से। గోదాం సే ఓకే ఫ్రెండ్స్. థర్డ్ కి అన్న వాళ్ళు జల్పల్లి నుంచి విగ్రహం తీసుకెళ్తున్నారు. మనం పండుగ టైంలో వెళ్దాం అక్కడికి, అన్నతో మాట్లాడదాం. కంప్లీట్ టీమ్ ని కూడా అన్న ఇంట్రడ్యూస్ చేస్తుంటున్నాడు. సో థ్యాంక్స్ లాట్ అన్న. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్.